లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ చాలా బాధాకరమైనదే. నేను నిజంగా వాస్తవం చెప్పాలని నేను చాలా ఆవేదన చెందానండి ఈ విషయంలో. ప్రముఖ హీరోయిన్గా అప్పుడప్పుడే ఎదుగుతా ఉన్న ప్రత్యూష తాజాగా ఆ కేసుకు సంబంధించి ఆ నిందితుడికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఓ 4 వారాల్లో వచ్చి సరెండర్ అవ్వమని చెప్పేసి చెప్పారు. అట్ ద సేమ్ టైం సిమిలర్ కేసే అట్లాంటిదే ఆయేషా మీరా. పాప ఆ విద్యార్థిని కూడా అనుకోకుండా డిసెంబర్ 27, 2007 సంవత్సరం ఎగ్జాక్ట్గా తన వయసు అప్పుడు 17.5 సంవత్సరాలండి. ఆవిడికి సంబంధించి కూడా ఈరోజు వచ్చింది. వచ్చేసి అవును, కేసు క్లోజ్ అని చెప్పేసి చేశారు. దీనిపైన మీ అభిప్రాయం అండి? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఒక పీడనత్వం అంటే ప్రజల్ని పీడించేదిలాగా తయారైపోయింది అనేది శ్రీశ్రీ గారు అని ఆయన మాట్లాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశ చరిత్రలో ఈ మధ్యకాలం చూస్తుంటే అత్యాచారాలు, డబ్బున్నవాడు, రాజకీయం ఉన్నవాడు, రౌడీయిజం ఉన్నవాడు, మతబలం ఉన్నవాడు, కుల బలం ఉన్నవాడు ఏం చేసినా ఈ దేశంలో నడుస్తుందనే భావన తీసుకొచ్చారు. ఈ 2 విషయాలతో పాటు నిన్న ఇంకోటి కూడా వచ్చింది సుప్రీంకోర్టు సీరియస్గా. అనంత భాస్కర్ అవును, ఆయన మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టున్నారు సూర్యకాంత్ గారు. ఎందుకు గత 2 సంవత్సరాల నుంచి మీరెందుకు చేయలేదు? నేను అడిషనల్గా కొత్త ఇది వెయ్యాలండి. అవును, కొత్త న్యాయాధికారిని నియమించాలని చేస్తున్నాము. అవును, వాళ్ళ భార్య కూడా దాంట్లో ఉంది, టీవీ రికార్డులు కూడా ఉన్నాయి. అవును, ఇంతకుముందు పోలీసులు కూడా కుమ్ముకైపోయారంటే ఇప్పుడు కూడా పోలీసులు అట్లాగే ఉంటారు. ఏం చేస్తారు డీజీపీ, ఎస్పీ అని చెప్పి. అసలు ఎంత బాధగా ఉందంటే పెద్దల సభలో సభ్యులు, నేను ఆయన ఒక్కడనే నేను అంటలేదండి. పెద్దల సభ అంటే చాలా గౌరవనీయులు ఉండాల్సిన సభని రాజకీయ పునరావాస కేంద్రం కింద చేసేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు చెప్తున్నాను. అక్కడ విజయమాల్యా గారి తగ్గించో లేదా చెప్పుకోవడానికి చాలా పేర్లు ఉన్నాయి, అనవసరం లేండి. మీరు మాట్లాడితే మళ్ళీ వెళ్ళిపోతున్నారు కానీ కాదు, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ శాసన మండలిలో వరకు వస్తే చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే అధికారులు ఉన్నాను చెప్పాలి. అప్పుడు ఆయేషా మీరా గారు మీరన్నట్టు మైనార్టీలో ఉన్న అవును కేసు సీరియస్ కేసు అవుతుందని ఏజ్ కూడా దాచిపెట్టినట్టు చేశారు. దుర్మార్గులు ఉన్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నవారు, ఇంక పేర్లు చెప్తున్నాను, అధికారంలో ఉన్నవాళ్ళు కూడా మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు. నేను వాళ్ళే చేశారు నేను చెప్పను, కానీ ఒక సత్యం బాబు అనే అతన్ని తీసుకొచ్చి పాప అతన్ని ఎంత కడుపు మండిపోతా ఉందంటే కాళ్ళు నడవలేకపోతే ఏళనగా చూస్తే ఉరే నిన్ను ఇంకెందుకు రా అని చెప్పి అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు కానీ లేదు, బయట అసహ్యంగా చూసుకు దుర్మార్గుడు అంటే ఒక ఈ దేశ చరిత్రలో ఇలాంటి చాలా 20 సంవత్సరాలు జైల్లో కూర్చుని నిర్దోషిగా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది న్యాయ వ్యవస్థగా మారిపోయింది. ఈ మన ఒకటి మెచ్చుకున్నాను, ఇది ప్రపంచంలో ఎక్కడున్నా మన దేశంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అనుకుంటే కలియుగంలో దాని లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ ఒకటే అనుకుంటాను. ఇవాళ మళ్ళీ బయటకు వచ్చినా న్యాయ వ్యవస్థ కదని మాట లోపాలు ఉన్నాయి. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, ఈ క్రోనీ క్యాపిటలిస్టులు, వీళ్ళందరి చేతుల్లో ఇవాళ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బందీ అయిపోయింది. అదే కదా. ఇవాళ మొదటగా ఆయేషా మీరా గారు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తుకున్నారండి. ఏమని వచ్చి ఏ నజరాలను ఇస్తారు, ఒప్పుకోలేదు. బిడ్డను కోల్పోయిన బాధ ఒప్పుకోలేరు. అలాగే ఇవాళ అక్కడికి చెందిన మాజీ ఎంపీ గారు, రాయలసీమ చెందిన మాజీ ఎంపీ గారు అల్లుడు, ఇక్కడ తెలంగాణ సంబంధించిన వ్యక్తి, దాని మీద అని వచ్చింది కదా, ఆయన్ని నిన్న సుప్రీంకోర్టు అదుపులో 4 వారాల్లో లొంగిపోమని చెప్పి. ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 24 సంవత్సరాలు అండి. 2002లో జరిగింది. ఫిబ్రవరి
23rd అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఆ తల్లి సరోజిని గారు నరకయాతన పడ్డారు. స్టిల్ ఇప్పటికీ ఆవిడ పాపం మామూలుగా కాదు, ఆవిడ తనకి ఏదన్నా ఊరుకోమంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గంగా ఆవిడ చెప్తా ఉంటే, కనీసం హాస్పిటల్లో ఉంటే మిగతా ఇద్దరు కలిసి విషం తాగారు సరే, బలవంతాన్ని ఇప్పుడు దాంట్లో ఇంకోటి అండి, సుప్రీంకోర్టు దీంట్లో చెప్పింది రేపు జరగలేదు, తర్వాత అది మర్డర్ కాదు అవన్నీ చెప్పారు సార్. కానీ నేను అడుగుతాను ఆ రోజు సాక్ష్యాధారాలు, డ్రెస్ తను వేసుకున్న డ్రెస్ కూడా ఇవ్వలేదంట. దాని గురించి ఒక డాక్టర్ గారు వచ్చి అది కాదు ఏదో దాంట్లో మోషన్ అయితే ఏమైందండి నాకు ఇచ్చేసి అయితే అయిందంటే ఉందని ఎలా చెప్పారంటే సోమరాజు గారు చెప్పారని ఆయన మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే బాధ్యత అసలు తల్లి ఐసీయూలో ఉంటే అబ్బాయిని చూసుకోవడానికి పంపించి కూతురుని చూసుకోకుండా ఒక రోజు పాటు బయటికి పెట్టేస్తే, అంత దూరంలో పెట్టి కనీసం ఎలా ఉందో కూడా ఇక్కడ ఒక నిమిషం సేపు మొత్తం అంత పై కింద చూపించి ఎంత బాధగా ఉంటుందండి. నరకం. ఇవాళ అంటే డబ్బు, ఇప్పుడు నేను కూడా నేను కూడా ఫైనల్ కాదు, అతను మా రేపు చేసి చేశాడు అనట్లేదండి, నేను మాట్లాడలేదు. కానీ తల్లి ఆవేదన మాట్లాడలేదు నేను మనం కాకుండా, కానీ న్యాయం జరగలేదంటే వాళ్ళు నేను కాదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. 5 మామూలు కోర్టులో ట్రయల్ కోర్టులో 5 సంవత్సరాలు శిక్ష వేశారు. మిగతా అందరూ ఎక్విట్ అయిపోయారు. మీకు అర్థమైంది కదా. అవును. ఇవాళ అలాంటిది హైకోర్టు 2 సంవత్సరాలు తగ్గించింది. ఎన్టీ రామారావు గారు బొబ్బుల్ సినిమాలో ఒక డైలాగ్ ఇస్తారు, ఎవరు ఆనార్ కోర్టుకి శిక్ష తగ్గించి మారిపోతే ఇక న్యాయం ఉన్నట్టు అని ఆయన అద్భుతంగా మీరు చూస్తుంటారు. మా మిత్రులు పెద్దలు దాసనారాయణరావు గారు దానికి డైరెక్టర్. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేస్తే నేను మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ సుప్రీంకోర్టు త్రూ ద మీడియా ఆల్సో, ఐ మే రిక్వెస్ట్ అదర్స్ ఆల్సో, శిక్షణ పెంచే విధంగా న్యాయం చేసేది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. ఢిల్లీ నుంచి హత్రాస్ అక్కడ ఎంత దుర్మార్గం చేశారండి, కడుపు మండిపోతుంది. ఒక అమ్మాయిని ఒక నీచులు బలవంతాన్ని తీసుకుని రేపు చేసి, ఆ తర్వాత ఆవిడ లాయరు ఆవిడ మళ్ళీ పిలిపించి చేసి, ఆ లాయర్ వాళ్ళందరూ న్యాయస్థానం ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే లాయర్ని కారుగుద్ది చంపించేసి, వాళ్ళ బంధువులు ఇద్దరు బంధువులను చంపించేస్తే పక్కటెముకలు ఇరిగిపోయిన పరిస్థితుల్లో అంత బాధపడి పోరాడుతుంటే అసలు ఎలా తట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అజ్ఞాత ప్రదేశంలో పోలీసు రక్షణలో తమ ఊరికి దూరంగా బతుకుతుందంట. దుర్మార్గం చేసిన వాళ్ళని నెట్టేయాలి ఆ ఊరి నుంచి. గాయపడ్డ గుండె ఒక మన భారత మహిళ ఏంటంటే నిమ్మన వర్గాలను చూస్తే లేదా ఇంకో వర్గాలను చూస్తే లెక్క కాదండి. కారు పెట్టి గుద్దిచ్చి రైతులను చంపేసిన వాళ్ళు ఈ దేశంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఎంత కడుపు మండిపోతుందంటే వ్యవస్థని తప్పు పడతాను. అవును, నేను వ్యవస్థని అందుకని నేను చెప్తాను, ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఉన్నాయి మై హంబుల్ రిక్వెస్ట్ టు దెమ్, నేను ఎవరిని వ్యక్తిగతంగా ఆరోపణలు చేయను. మీరు వ్యవస్థని కాపాడితే వ్యవస్థ మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మో ధర్మతి రక్షిత, ధర్మాన్ని మీరు కాపాడి మీరు అనుకుంటున్నారు వ్యవస్థ మీ చేతులు ఉన్నాయని. ఇవాళ రేపొద్దున అదే పరిస్థితి మీకు వస్తే, మీకు కమింగ్ బ్యాక్ టు ఆయేషా మీరా టాపిక్లో ఒక విషయం అడగాలనుకున్నాను సార్. వాళ్ళ మతానుసారంగా ఒకసారి బాడీని కట్ చేసిన తర్వాత మట్టి చేసిన తర్వాత మళ్ళీ తీయకూడదు, అది వాళ్ళ సాంప్రదాయం. కానీ 13 ఏళ్ల తర్వాత మరలా వచ్చి మేము పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మత పెద్దల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళి తీసేసారు. ఏం సాధించారు? ఇప్పుడు సిబిఐ కంటండి, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని వీళ్ళు ఉన్నప్పుడు అన్నారు. ఇప్పుడు దానికి 100 రెట్లు ఏమైందంటే, నేను ఎన్ఐఏ అంటే నేషనల్, మీరు చూశారు కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఒక కోడికత్తు కేసు తీసుకుని 5 ఏళ్ళు అయితే నేను ఒక పార్టీని పాయింట్అవుట్ చేయట్లేదు. నేను ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తిని పాటు ఉన్నాడు పాపం. ఇప్పుడు నిజంగా కనుక చేస్తే శిక్ష 5 ఏళ్ళు జైలు శిక్ష వేయండి, అదే కదా అంటుంది. నరకం అనిపించి వాళ్ళ వరకు
బయటకు వస్తే చచ్చిపోతాననే పరిస్థితిలో ఉంటే ఉమ్, సామాన్యుడు దీంట్లో ఎందుకు బలైపోవాలని లక్షల కోట్లు ఉన్న వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఐఎమ్ నాట్ అబౌట్ సేయింగ్ అబౌట్ దిస్ ఆల్సో మళ్ళీ బాబ్జీ టేకింగ్ దట్ ఇష్యూ ఆల్సో. అదే దీంట్లో సామాన్యులుగా సమిధులు అయిపోయేది ఎవరండి? సామాన్యులు కదా. అవును. అడుగుతా ఉన్నాను, చాలా బాధగా ఉంటుంది ఇది. ఉమ్. ఇప్పుడు రెండు కాదు అన్ఫార్చునేట్ సార్, ఆ కేసుని సిబిఐ ఛేదించలేకపోయిందా? ఏది దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అని మనం చెప్పుకుంటాం. ఆ రోజుల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. సాక్ష్యాధారాలు తారుమారు చేసేసారు. సిట్టుకు ఏమో ఆధారాలు దొరకలేదని చెప్పి హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు ఏమో మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్పింది. హైకోర్టు కూడా మంచి పని, ఎందుకంటే మాకేం తెలియట్లేదంటే సిబిఐ కూడా మంచిది. సిబిఐ ఏం చేసింది ఇన్ని సంవత్సరాల తర్వాత? అదే కదా నేను అడుగుతుంది. ఇప్పుడు 2019 సిబిఐ శోధించి పాపం నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీద సిబిఐకి టైం ఉంటుంది, ఇంకో వాటిని పెట్టించుకోవడానికి టైం ఉండదు. అంటే తను కేంద్రం హిజ్ మాస్టర్ వాయిస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడతానికి హిజ్ మాస్టర్ వాయిసా అది చెప్పారు కదా గులాం నబీ ఆజాద్ గారు. మా కాంగ్రెస్ నుండే పెట్టేవాడిని కదా అంటే కేంద్రం ఆదేశాల గురించి. అప్పుడైతే కిటికీ తలుపు కొంచెం తీసినట్టుంది కాంగ్రెస్. ఇప్పుడు డోర్లు తలుపులు పైకెత్తేసి తోలేస్తుంది. నిజమండి, చాలా దారుణం. ఈ వ్యవస్థలు ఇంతకన్నా సిబిఐలు, ఈడీలు, తోడీలు అందరినీ ఎందుకని నేను మహిళల మీద ఇప్పుడు ఆయన ఒక 80-70 సంవత్సరాల అవయవాలు పనిచేయని వ్యక్తిని కనీసం ఆ జైల్లో ఉండే సౌకర్యం దాని గురించి పెడితే ఆయన కూడా పెట్టలేదంటే ఎస్ తప్పు చేస్తే అతనికి మావోయిస్టుల సమాధానం ఉంటే చర్యలు తీసుకోండి. అతను జైల్లో చచ్చిపోయేటట్టు చేయాలా? నేను ఐ స్ట్రాంగ్లీ అపోజ్ మావోయిస్ట్ ఐడియాలజీ యాజ్ పర్ ద బోత్ కెన్స్. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. దట్ డజన్ మీన్ హ్యుమానిటేరియన్ వేస్ మనకు ఉండాలి కదా సమాజానికి. అందుకని ఇవాళ మనం చూసామండి దిశ హత్య కేసు తర్వాత సుగాలి ప్రీతి దాంట్లో ఏం జరుగుతుందో. తల్లిదండ్రులకి న్యాయం అంటే డబ్బు ఇస్తే న్యాయం ఒకటే కాదండి. ఇక భవిష్యత్తులో ఇంకెవరికి జరగకుండా చేయాలి కదా. చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు మనం దిశ పెట్టాం లేకపోతే శక్తి ఇవన్నీ పెట్టుకున్నాం. ఒకటే చెప్తున్నాను, వ్యవస్థలో మార్పు రావాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి దుర్మార్గం జరిగితే కఠినమైన శిక్ష. అంటే చట్టాన్ని తీసుకుని సజ్జనార్ గారి లాగా అక్కడ మీరు చూశారు కదా వరంగల్. అలాగని కాదు, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ డినైడ్. సింపుల్ గా 24 సంవత్సరాల తర్వాత సరోజిని గారు పడిన బాధ ఇవాళ కూడా ఆవిడ ఎన్ని పిల్లర్ టు పోస్ట్ తిరిగారు. అవును, మీరు ఏ రాజకీయ ఆ రోజు చెప్పారు, ఏ రాజకీయ ఆవిడ దగ్గర ఆవిడ చేతులు దండం పెట్టుకుని ఇలాగా కూర్చుని న్యాయం చేయమని ఆర్థిస్తుంది. మన అయితే హేళన మళ్ళీ వచ్చిందా అనుకునే పద్ధతిలో వస్తే ఒక తల్లి అంత బాధపడిందంటే ఆవిడే కాంప్రమైజ్ అవ్వచ్చు నిజంగా కనుక అన్నింటికి అయిపోతే. అంతే కదా. కాదు. నేను అందుకనే ఒకటి చెప్తున్నానండి, సమాజంలో ఇంకోటి చెప్తున్నా, ఇవాళ దుర్మార్గం జరగబోతూ ఉంది. నేను ముగించే ముందు ఒకటి చెప్తున్నా, ఇవాళ పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయ్యేది దుర్మార్గమైన పరిస్థితి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, అటు నిజామాబాద్ నుంచి, అటు శ్రీకాకుళం నుంచి, ఇటు అనంతపూర్ నుంచి, అటు తిరుపతి, నెల్లూరు వరకు మొత్తం అంతా వచ్చేసిందండి. చాలా వరకు పత్రికలు చూస్తే తెలుస్తుంది. మళ్ళా చెప్తున్నాను, ఎంత దుర్మార్గమైందంటే ఆ పిల్లల యొక్క కౌమార దశ చాలా భయంకరంగా దీనివల్ల ప్రభావితం అవుతుంది. నేరాలు ఘోరాలు చాలా చేసే అవకాశం ఉంది. అవును, హైదరాబాద్లో ఇమ్రాన్ ఖాన్ అనే అతను మైనర్ పిల్లలకు మందు తాగించి ఇంకొక మైనర్ వాళ్ళతో అత్యాచారం చేయిస్తే రేపొద్దున్న నిన్నే పత్రికలో వచ్చింది. అదే ఇక్కడ చెంగిచెర్లలో చేశారు, ఎక్కడో తెలంగాణలో జరిగిందండి. అవును, అది ఎక్కడో దాంట్లో నేను చెప్తున్నాను, ఇతనికి శిక్ష ఏం పడుతుందో లేదో కూడా మనకు తెలియదు. వచ్చిన ఒకరోజు అసలు ఎందుకు ఇలాంటిది దుర్మార్గుల్ని ఫోటోలు ఏమని చెప్పట్లే, ఈ దుర్మార్గాలను ఖండించాల్సిన దాంట్లో మీడియా మౌనంగా ఎందుకుంది? నేను అందుకని కామిరెడ్డి పెంచేలే విషయాన్ని చెప్తూ ముగిస్తాను. ఇలాంటి దుర్మార్గాలు జరగకూడదని అనేక ప్రాంతాల్లో వందలాది సభలు పెట్టి ప్రజానాట్య మండలి కళాకారుడి కింద పాటలు పాడుతూ విద్యార్థులందరినీ ఈ దుర్మార్గమైన మహమ్మారికి బయటికి తీసుకొచ్చి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఆర్థిక లైంగిక నేరాలు కూడా చేస్తారండి. చాలా ప్రమాదకరంగా ఉంది. అలవాటు చేసి చాలా ప్రమాదం చేస్తుంటే అతన్ని ఒక లేడీ డాన్ అని ఉందంట, ఆవిడ అందరితో కలిపి నడి బజార్లో, నేను పదే నుంచి చెప్తాంటే గుండె కదిలిపోయింది కాబట్టి చెప్తున్నాను,
తన పిల్లవాడు 10 ఏళ్ళ పిల్లవాడికి స్కూల్ తీసుకొస్తుండే 9 మంది దుర్మార్గులు వేసి ఒక 100 కత్తిపోట్లు కసితో పొడిచి చంపేస్తే ఈ సమాజం స్పందించలేదు, మీలాంటి వాళ్ళు చర్చలు పెట్టలేదు. ఏమైంది మీకన్నా అడుగుతున్నా నేను. కడుపు మండిపోతా ఉంది. అలాంటివి జరుగుతుండే అతన్ని అమరవీరుల్లో దేశ చరిత్రలో ఉన్నత స్థానంలో పెట్టాలి. అతని గురించి భావితరాల గురించి ప్రాణం అర్పించిన వాడు అమరవీరుడు. దేశ ఆర్మీ ఎలాంటి త్యాగం చేసిందో అలాంటి త్యాగం లేదు, అంతకన్నా గొప్ప త్యాగం ఏమీ లేదు కాబట్టి ఆయనకి పేటు కూడా కాదు కాబట్టి అలాంటి గొప్ప మనిషిని మన సమాజం నిలుపుకోకపోతే రేపొద్దున ఈ వీళ్ళ గురించి ఎవరు ఒక అన్యాయం ఒక అమ్మాయిని పడతా ఉంటే వాళ్ళ నేను హైదరాబాద్ చూపిస్తాను ఒక ప్రేమ వివాహం పొడి చంపుతా ఉంటే వీడియోలు తీసుకునే ఒక సన్నాసి జాతిని తయారు చేస్తారా మీరు? కరెక్ట్. ఒక సన్నాసి జాతిని తయారు చేస్తారా? పోనీ అడ్డుకునే వాడిని పొడి చంపేస్తారంటే ఎవడు అడ్డుకుంటాడని రేపొద్దున అమ్మాయి మీద దౌర్జన్యం జరుగుతుంటే. ప్రసాద్ గారు నేను చెప్తున్నాను, ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోమనండి. అవును, ఇది మనం చెప్తే కాదు, ఎవరి కాళ్ళు ప్రశ్నించు. అరే రేపు పొద్దున అక్కడ మన బిడ్డకు జరిగితే ఏంటి, మన సోదరుడు జరిగితే ఏంటి అనే ఆలోచన ఈ దుర్మార్గం అనేది మనం అడ్డుకునే వాడిని చంపేస్తుంటే వాళ్ళకి అండగా నిలబడకపోతే రేపు పొద్దున మీకు అండగా ఎవరు నిలబడతారు? కరెక్ట్. మౌలికమైన ప్రశ్న వేసుకోమని చెప్పి మనం చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.